ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిదంతా? ఎందుకు ఎంతమంది పోలీసులు వచ్చారు? సీత కిడ్నాప్ అయిందిరా. సీత కిడ్నాప్ అయిందా? ఎప్పుడు? ఎలా జరిగింది? ఉదయం ప్రీతి ఉషలు టెంపుల్కెళ్తూ సీతను తోడుగా తీసుకెళ్లారు. పదండి వెళ్దాం. దారి మధ్యలో ప్రీతి ఉషలో సీతను కారు దించేసి వెళ్లారంట. సీత నాకు ఫోన్ చేసింది. అప్పుడే కిడ్నాప్ అయింది. సీత ఏమైందమ్మా? సీతతో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారా? అవును సార్, మా అమ్మాయి ఉషా, అన్నయ్య కూతురు ప్రీతి కూడా ఉన్నారు. కానీ వాళ్ళు సీతను మధ్యలోనే కార్ దించేసి వెళ్ళిపోయారట సార్. రోడ్డు మీద సీత ఒంటరిగా ఉన్నప్పుడే కిడ్నాప్ అయింది. ఈ విషయం మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడా? వాళ్ళు గుళ్ళో ఉంటారు. వాళ్ళకి కిడ్నాప్ కి సంబంధం లేదు అని చెప్పలేదు. ఎందుకు సంబంధం లేదు పిన్ని? వాళ్ళు ఎందుకు సీతని మధ్యలోనే దింపేయాలి? అయినా మీరెందుకు ప్రీతి ఉషలతో వెళ్ళలేదు? సీతను ఎందుకు పంపించారు? నిజం చెప్పండి పిన్ని, ఇందులో మీ ప్లాన్ ఏమన్నా ఉందా? ఏం మాట్లాడుతున్నావు రామ్? మేమెందుకు ప్లాన్ చేస్తాం? అంటే నన్నే అనుమానిస్తున్నావా? నేను నీ పిన్నిని రామ్. నాకు కూడా మీ మీద అనుమానంగా ఉంది. మీరు ఈ అర్చన పనుందని చెప్పి ప్రీతి ఉషలతో వెళ్లకుండా తప్పించుకున్నారు. వాళ్ళ వెంట నేను వెళ్తానంటే వద్దు అన్నారు. చలపతిని వద్దన్నారు. కావాలని పట్టుబట్టి వాళ్లతో సీతను పంపించారు. ఏంటి పిన్ని, విద్యాదేవి టీచర్ చెప్పేది నిజమా? మీరు కావాలని సీతని పంపించారా? లేదు రామ్, సీతే వాళ్లతో వెళ్తాను అంది. అందులో మా తప్పేముంది? అపశకునాలు ఎదురవుతున్నాయని నేను సీతను వెళ్లొద్దని చెప్పాను. కాని ప్రీతి ఉషలను మీరు రెచ్చగొట్టి సీత వాళ్లతో వెళ్లేలా చేశారు. తప్పంతా వీళ్లదే రామ్. నా కొడుక్కి నా మీదే చాడీలు చెప్తున్నావేంటి? అసలు దీనంతటికి కారణం నువ్వు. రామ్, ఈవిడేం చేసిందో నీకు తెలుసా? గుళ్ళో పంతులు గారు నిన్ను సీతను అఖండ దీపాలు వెలిగించాలని, అందులో ఎవరి దీపం ఆరిపోతే వాళ్ళకి ప్రమాదం ఉందని చెప్పారు కదా. రాత్రి వెలిగించిన దీపాలు పొద్దున వరకు వెలుగుతూనే ఉండాలి. దీపాలు కొండెక్కితే ఇద్దరూ విడిపోయి దూరమయ్యే పరిస్థితి వస్తుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.